అందరికీ నమస్కారం. ఈరోజు తులారాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి అన్నపూర్ణాదేవి కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. కోచింగ్ లేదా శిక్షణా రంగంలో ఉన్నవారు తమ విద్యార్థులకు మార్గనిర్దేశం చెయ్యడంలో విజయం సాధిస్తారు. వారి విజయాలు మీకు సంతృప్తినిస్తాయి. మీ సంభాషణ నైపుణ్యం ఇతరులను ఆకర్షిస్తుంది. ముఖ్యమైన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. వ్యాపారంలో చాకచక్యంగా వ్యవహరిస్తారు. గతంలో మీరు చేసిన కృషికి మంచి ఫలితాలు లభిస్తాయి. పాత పెట్టుబడులు లాభాలను తెస్తాయి. మత్స్య పరిశ్రమలో ఉన్నవారికి లాభాలు వస్తాయి. చేపల పెంపకం, అమ్మకాలు అనుకూలంగా ఉంటాయి. సామాజిక సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. మీ నిస్వార్థ సేవకు సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. బీమా పాలసీలకు సంబంధించి కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. క్లెయిములు పరిష్కారం కావడానికి ఎక్కువ సమయం పట్టవచ్చు. మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. మీరు మీ నైపుణ్యాలను ప్రదర్శించి గుర్తింపు పొందుతారు. భవిష్యత్తు ప్రణాళికలు విజయవంతమవుతాయి. మీ లక్ష్యాలను చేరుకోవడానికి ఇది దోహదపడుతుంది. ఆఫీసులో పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. సహోద్యోగులతో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే సూచనలు ఉన్నాయి. మీ వృత్తి జీవితంలో పురోగతి సాధిస్తారు. ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. మీపై మీకు గట్టి నమ్మకం ఏర్పడుతుంది. మీ సామర్థ్యాలను గుర్తిస్తారు. మీ మాటలు, చేతలు ఇతరులకు ప్రేరణగా నిలుస్తాయి. మీ సానుకూల దృక్పథం చుట్టూ ఉన్న వారిలో స్ఫూర్తిని నింపుతుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నవారికి లాభాలు వస్తాయి. భూమి లేదా ఆస్తి కొనుగోలుకు ఇది అనుకూలమైన సమయం. చట్టపరమైన విషయాలలో ఇబ్బందులు ఎదురవుతాయి. కోర్టు వ్యవహారాలు మీకు వ్యతిరేకంగా మారే అవకాశం ఉంది. శుభకార్యాల నిర్వహణలో మీరు కీలక పాత్ర పోషిస్తారు. అందరి ప్రశంసలు పొందుతారు. మీ వృత్తి అభివృద్ధికి ఈరోజు మంచి అవకాశాలు లభిస్తాయి. ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. ఇంజనీరింగ్ రంగంలో మీకు మంచి అవకాశాలు లభిస్తాయి. మీరు విజయం సాధిస్తారు. మీ మనోభావాలు స్థిరంగా, ప్రశాంతంగా ఉంటాయి. చిన్న విషయాలకు కలవరపడరు. ఇతరుల భావోద్వేగాలను అర్థం చేసుకునే సామర్థ్యం పెరుగుతుంది. పుస్తక సమీక్షలు మీకు ఆసక్తిని కలిగిస్తాయి. మీరు పుస్తకాలను లోతుగా అధ్యయనం చేస్తారు. మీ అభిప్రాయాలను పంచుకుంటారు. సాంస్కృతిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు. మీ వ్యక్తిత్వం మరింత మెరుగుపడుతుంది. మీరు అందరినీ ఆకట్టుకుంటారు. భవిష్యత్తు సాంకేతిక రంగంలో మీరు అద్భుతమైన ఆవిష్కరణలు చేస్తారు. మీ సృజనాత్మకతకు గుర్తింపు లభిస్తుంది. నాటకాలలో పాల్గొనేవారికి ఆకస్మిక అడ్డంకులు ఎదురవుతాయి. ప్రదర్శనలు రద్దయ్యే సూచన ఉంది. కళారంగంలో ఉన్నవారికి మంచి గుర్తింపు లభిస్తుంది. మీ ప్రతిభకు ప్రశంసలు దక్కుతాయి. కుటుంబంలో శుభకార్యాలు జరగడంలో ఆలస్యం ఏర్పడవచ్చు. శుభకార్యాల నిర్వహణలో అనవసరమైన ఖర్చు పెరిగిపోతుంది. ముఖ్యమైన వర్క్షాప్లలో పాల్గొనే అవకాశాన్ని కోల్పోతారు. నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి చేసే ప్రయత్నాలు విఫలమవుతాయి. ముఖ్యమైన వ్యాపార సమావేశాలలో మీరు తీసుకున్న నిర్ణయాలు విజయానికి దారితీస్తాయి. మీ ఆలోచనలకు అందరి ప్రశంసలు లభిస్తాయి. మీరు అనుసరించే సాధారణ పరిహారం ఈరోజు మీకు స్వత్వర ఫలితాన్నిస్తుంది. అవాంతరాలు తొలగిపోతాయి. వాతావరణంలో ఆకస్మిక మార్పులు మీ దినచర్యను ప్రభావితం చేస్తాయి. ప్రయాణాలకు లేదా బహిరంగ పనులకు అనుకూలమైన వాతావరణం ఉండదు. వినోద కార్యక్రమాలతో కాలక్షేపం చేస్తారు. మానసిక ఉల్లాసాన్ని పొందుతారు. కౌన్సిలింగ్ ద్వారా మీ సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. మానసిక ప్రశాంతత పొందుతారు. మీరు ఆధ్యాత్మిక చింతనతో శాంతిని పొందుతారు. ధ్యానం మీకు చాలా సహాయపడుతుంది. మీ స్వీయ నమ్మకం పెరుగుతుంది. ఎలాంటి సవాళ్లనైనా ధైర్యంగా ఎదుర్కొంటారు. ట్రావెల్ ప్లాన్స్ అనుకోని కారణాల వల్ల రద్దవుతాయి. ప్రయాణంలో సౌకర్యాలు లేక ఇబ్బందులు పడతారు. ధన సంపాదనలో మీరు విజయం సాధిస్తారు. మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన పనులలో చురుకుగా పాల్గొనలేరు. సహజ వనరుల పట్ల శ్రద్ధ తగ్గుతుంది. ఆధ్యాత్మిక యాత్రకు వెళ్లినా మనశ్శాంతి లభించకపోగా ప్రయాణంలో కష్టాలు ఎదుర్కొంటారు. యాత్ర ఉద్దేశ్యం పూర్తిగా విఫలమవుతుంది. మీరు నిర్వహించే కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవుతాయి. సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ఈ రోజు మీ సామాజిక గౌరవం దెబ్బతినే అవకాశం ఉంది. ఇతరుల ముందు మీరు చిన్నబోతారు.
సినిమా రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు వస్తాయి. కొత్త ప్రాజెక్టులలో పాల్గొంటారు. ఆటోమేటర్ ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 1. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి బంగారం రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.